గతేడాది కురిసినటువంటి భారీ వర్షాలకు బుడమేరు గండ్లు పడింది. గండ్లు పడినటువంటి ప్రధాన ప్రదేశం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. సో ఈ రిటైనింగ్ వాల్ పూర్తిగా వచ్చింది. ఏదైతే 3 ప్రధాన గండ్లు పడినటువంటి ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన దానికి పరిష్కారం చూపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలంచింది. అందులో భాగంగానే ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం 500 మీటర్లుగా చేపట్టారు. అయితే తొలి విడతగా 365 మీటర్ల యొక్క నిర్మాణం పూర్తయింది. కేవలం 2-3 రోజుల సరిపడ పనులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చే పనులు. ఏదైతే పోలవరం నుండి వచ్చేటువంటి వాటర్ మరో 2 రోజుల్లో రాబోతుంది. ఆ యొక్క నీటిని ఇటువైపు మళ్లిస్తారు. ఆ నీటి యొక్క సామర్థ్యం ఎంత వచ్చినప్పటికీ కూడా ఈ గోడ తట్టుకునే విధంగా వీటిని నిర్మించారు. ఏదైతే గతేడాది కురిసినప్పుడు వర్షాలకి తాత్కాలిక ప్రాతిపదికన ఈ గోడ వెంట పెద్ద పెద్ద బండరాలతో ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మొత్తం 23 కోట్ల రూపాయలతో ఈ రిటైనింగ్ వేల్ నిర్మాణం జరిగింది. దీని యొక్క కెపాసిటీ ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందో దీని యొక్క కెపాసిటీ మొత్తం 15,000 క్యూసెక్లుగా ఉంది. గతేడాది కురిసినటువంటి వర్షాలకు దాదాపు 40,000 క్యూసెక్లు పైగా వచ్చాయి. అందుకోసమే ఇక్కడ గన్లు పడ్డాయి. మరోసారి విజయవాడకు ఎటువంటి ముప్పు బుడమేరు నుండి రాకుండా ఉండేందుకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఈ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమీప గ్రామాల ప్రజలతో పాటు విజయవాడ వాసులు కూడా ఈ నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మే 5న ప్రారంభించినటువంటి ఈ పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యాయి.